మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 9వ తరగతి ముగ్గురు విద్యార్థులను 10 మంది 10వ తరగతి విద్యార్థులు విచక్షణారహితంగా చితకబాదారు. గుడ్డలు నోట్లో కుక్కి బ్యాట్లు రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఉదయం స్కూల్ ప్రిన్సిపల్తో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గొడవకు దిగారు. 10 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని, ఇష్యూ బయటకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులను ప్రిన్సిపల్ సముదాయించాడు. అయితే గత 2 నెలల క్రితమే కాలేజ్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులపై దాడి చేసి గాయపరిచిన విషయం మరవక ముందే ఇదే రెసిడెన్షియల్ స్కూల్లో రెండవసారి గొడవలు జరగడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోలిపోతే అన్న నాది ఏం తప్పలేదన్న, నేను ఏం అనలేను కానీ ఆయననే కొడుతుంది. అన్న కొట్టకూర అన్న నాది ఏం తప్పలేదు, కాలు ముక్తన్నా అని మస్తు కొట్టాడు. ఎవరు కొట్టారు? 10th అన్న వాళ్ళు సార్, రాజా అన్న, కిషోర్ అన్న. ఎంతమంది కలిసి కొట్టారు? 10 మంది 9 మంది కొట్టారు. దేని విషయంలో వచ్చింది గొడవ? ఇట్లా సార్ మేము ఇట్లా తిరుగుతున్నాం అంటారు, బాబు చేస్తున్నాడు. డార్మెంటర్లో పిలిచారు. పిలిచి ఎందుకు కొడుతారు అని అంటే అది అప్పుడు నేను ఇంటికి వెళ్ళక ముందు ఒక ఆయనని కింద వాడేసిన సెంటు కోసం వాడేసినందుకు నన్ను కొట్టారు. నైట్ 10కి కొట్టారు. ఎట్లా? చెప్పులతో కొట్టారు. నోట్లలో బట్టలు పెట్టారు. మళ్ళా నోట్లలో తోసులు పెట్టారు. కట్టెలతో కొట్టారు. హాకీ బ్యాట్లతోటి, క్రికెట్ బ్యాట్లతో కొట్టారు. పిల్లలు మాట అనుకొని ఇంకా పెద్దగా కోపం రావడం వల్ల ఒక క్లాస్ పిల్లలు ఇంకో క్లాస్ పిల్లల్ని కొట్టుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు సారీ చెప్పారు. ఇంకొకసారి బిహేవియర్ చేయకుండా ఉండడానికి పేరెంట్స్, దగ్గరలో ఉన్న ఎస్ఎంసీ మెంబర్స్ వచ్చారు. పిల్లల మధ్య మళ్ళీ మంచి స్నేహభావం వచ్చే విధంగా మరీ అల్లరి చేసి ఎక్కువ కోపంతో ఎదుటి పిల్లల్ని ఇలా రెచ్చగొట్టి